హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. మీరు ఒక 3 BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా? అది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉండే అపార్ట్మెంట్ వెతుకుతున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉందండి. అది 3 BHK ఫ్లాట్, 2400 SFT అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. ఆల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్ అనమాట. సో ఒకసారి మనం ఫ్లాట్ లోపల డిజైనింగ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో మనకి లొకేషన్ వచ్చేసి మనకు నియర్ TKR కాలేజ్ అండి, హనుమాన్ నగర్ కాలనీ. మనకు జస్ట్ ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్లో ఉంటుంది. సో మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. అపార్ట్మెంట్లో చూస్తున్నాం కదా, ఇది సో ఇదంతా మనకు బాల్కనీ ఏరియా. ఇదంతా మనకు గ్రానైట్ ఇచ్చారు. బాల్కనీ ఏరియా అంతా చూడొచ్చు. ఇటు రైలింగ్ చూడొచ్చు, అంతా మన గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు ఇటు సైడ్ మొత్తం. అండ్ పైన మనకు బాల్కనీ పైన చూడొచ్చు, ఇది UPVC మెటీరియల్తో చేస్తారు. ఇది మంచి లగ్జరీ కనపడుతుంది ఫ్రంట్ సైడే. సో మనకి ఇదంతా మెయిన్ డోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. చూడొచ్చు, హాల్ చాలా స్పేసియస్గా ఉంది మొత్తము. రైట్, మనకు హాల్లోనే చూడొచ్చు, ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే 2 windows వచ్చినాయి మనకు. సో విండోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో విండోస్ స్పెషాలిటీ ఏంటంటే, మనకు విండోస్ ఫిట్టింగ్ మొత్తం సైడ్కి మొత్తం వాల్కి గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇవి UPVC విండోస్ మెష్ ఇచ్చారు. గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది మొత్తము. అండ్ మనం ఇది హాల్ చూడొచ్చు ఎంత పెద్దగా వచ్చిందో. సో మనకు హాల్లోనే రైట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ పెద్ద స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఇక్కడ మంచి వెంటిలేషన్ బాగుంటుంది. చూడొచ్చు, మనకు UPVC స్లైడింగ్ డోర్ కూడా పెట్టేశారు. అంటే ఇది ఇటు సైడ్ బాల్కనీ కూడా కనిపిస్తుంది మనకు. ఇది ఇంకో బాల్కనీ అనమాట, ఫ్రంట్ సైడ్ కాకపోతే ఇది ఇటు సైడ్ బాల్కనీ. చూడొచ్చు, ఇది మనం 2-in-1 వాడుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకోటి బాత్రూమ్ కూడా ఉంది. రైట్, మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. సో మనకు హాల్లో ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది. మనకు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మనకు పాయింట్స్ ఇచ్చారు టీవీ యూనిట్ కోసం. సో మన పైన ఫాల్ సీలింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మొత్తం. అండ్ మనం చూస్తాం ఇక్కడ హాల్లోనే ఇది మనకు పూజా రూమ్. సో పూజా రూమ్ చాలా పెద్దగా వచ్చింది. లోపల మొత్తం మనకు టైల్స్ ఇచ్చారు వాళ్ళకి కూడా పూజా రూమ్లో. సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ. సో డైనింగ్ ఏరియా పక్కనే ఇది మన కిచెన్. చూడొచ్చు, ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. మన కిచెన్లో కూడా 2 windows వచ్చినాయి. కిచెన్ పక్కనే మనకి ఇక్కడ ఇంకోటి ఇది వాష్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా మనకు స్లైడింగ్ డోర్ వచ్చింది. సో వెంటిలేషన్ అయితే అద్భుతం ఉంటుందండి. మనకు అటు సైడు ఒక స్లైడింగ్ డోర్, ఇటు సైడ్ ఒక స్లైడింగ్ డోరు. మనం చూస్తున్నాం కదా, ఇది మనకు వాష్ ఏరియా. సో ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేసెస్ ఉంది ఇక్కడ పక్కనే. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. రైట్, మనకి ఇక్కడే మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది. చూడొచ్చు హాల్లోనే మనకి కామన్ వాష్ పక్కనే చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. మనకి ఇందులో 2 windows వచ్చినాయి చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది. సో ఆ బాత్రూమ్ పక్కనే మనకి ఇక్కడ స్పేస్ ఉంది కదా, మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా కూడా వాడుకోవచ్చు ఇక్కడ. సో ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది.
సో ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది మనం గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకు ఇందులో ఒక విండో వచ్చింది అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్, ముందే ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది. సో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా వచ్చినాయండి. నెక్స్ట్ మన కామన్ వాష్రూమ్ పక్కనే, అంటే మాస్టర్ బెడ్రూమ్కు ఆపోజిట్ మనకి ఇది థర్డ్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ పెద్దగానే వచ్చిందండి, సైజు కూడా చూడొచ్చు. అండ్ ఇందులో మనకు ఒక విండో వచ్చింది, పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది 2400 SFTలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఈచ్ ఫ్లాట్ అనమాట ఇది. సో మనకు కాస్ట్ వచ్చేసి 5500 పర్ SFT అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. సో మనకు ఎమ్యూనిటీస్ కూడా చూద్దాం ఒకసారి. కింద ఎమ్యూనిటీస్లో భాగంగా ఇది లిఫ్ట్, మనకి ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయిందండి. అండ్ మనకు పవర్ బ్యాకప్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ కూడా వచ్చేది మనకు వాటర్ సంపు అండ్ బోర్వెల్ కూడా ఉందండి. అండ్ 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది పార్కింగ్ ఏరియా చూడొచ్చు. పార్కింగ్ ఏరియా మొత్తం మనకు గ్రానైట్ ఇచ్చారు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది దానికి వెహికల్ పార్క్ చేస్తున్నప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా 3 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ కావచ్చు. వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.